వజీర్ గారు పని ఆర్టిజన్ యొక్క పని రిస్క్ తో కూడుకున్నటువంటిది. ఎక్కువ రేడియేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా కొండ కొనలకు కూడా వెళ్లి పని చేయాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఆర్టిజన్లు ఏ రకంగా వర్క్ చేస్తారనేది సామాన్యుడికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఏంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా సంస్థ నుంచి, ప్రభుత్వం నుంచి మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ ఉండాలి. ఉంది అని అయితే నేను విన్నాను, కానీ దానివల్ల మీ ఏ ఒక్క ఆర్టిజియన్ కైనా ఉపయోగపడుతుందా అసలు ఆ ఇన్సూరెన్స్? అంటే ఇది గత మేనేజ్మెంట్ ఉన్నప్పుడే జరిగిందండి. అన్ని బ్యాంకుల వారిని పిలిచి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ₹1 కోటి ఎవరైనా చనిపోతే, అంటే ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్టిజన్ కానివ్వండి, ఇంకా మిగతా ఎవరైనా సరే, ఏ సంస్థలో ఉద్యోగం చేసేవాడు ఎవరు చనిపోయినా ₹1 కోటి ఇవ్వాలనేది మా ముఖ్యంగా మేమంతా ట్రేడ్ యూనియన్లుగా పెట్టడం జరిగింది. దాంతో మేనేజ్మెంట్ వారు ఏం చేశారంటే అన్ని బ్యాంకుల వారిని పిలిచి ₹1 కోటి ఒక ఇన్సూరెన్స్ రావటానికి ఏ విధంగా ఉంటుంది అని అంచనా వేయటం జరిగింది. అది తర్వాత మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ క్రితం 1 ఇయర్ నుండి ఇది అమలు అవుతున్నది. అయితే దీంట్లో ఏంటంటే ఆ బ్యాంకులో ఎంప్లాయీస్ ఏదైతే శాలరీ తీసుకుంటారో ఆ బ్యాంకు SBI కానివ్వండి, తర్వాత మిగతా బ్యాంకులు కానివ్వండి, ఆ శాలరీస్ లింక్ అయి ఉండాలి. దాని ద్వారానే ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అనేది మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నిజంగా పవర్ మినిస్టర్ గారు ఈ విద్యుత్ సంస్థలో వాళ్ళు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,000 మందికి అబ్జర్వ్ చేశారండి కాంట్రాక్ట్ కార్మికుల నుంచి. ఈ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పమనండి. ఒక్క పని చేయలేదండి. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పని చేయలేదు. మా వేతన సవరణ కానీ ప్రతిదీ కూడా పెండింగే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మాకి కోర్టులో ఒక ప్రమోషన్ కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరి అప్పుడు కూడా ఏమీ మాకు సహాయం చేయలేదు. మరి ఈ విధంగా ఉద్యోగస్తులను కానీ, ఆర్టిజన్లను కానీ, ఇంజనీర్లను కానీ అందరికీ ఇబ్బంది పెట్టేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము. ఇది మంచిది కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది మేము చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యంగా మేనేజ్మెంట్ కూడా ఒకటి, ఇప్పుడు ఏదైతే ఎనర్జీ సెక్రటరీ గారు ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీ గారే మాట్లాడుతున్నారు. వాస్తవంగా అయితే అన్ని CMDలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దానికి పరిష్కార మార్గం ఆలోచించాలి. కానీ ఎనర్జీ సెక్రటరీ గారే దీనికి పూర్తిగా మరి బాధ్యత తీసుకొని మీరు కాల్ ఆఫ్ చేసి వస్తేనే మీతో మాట్లాడతానంటాం. అంత పెద్ద మనిషి రాష్ట్రానికి ఒక ఎనర్జీ సెక్రటరీ గారు అంత పెద్ద మనిషి ఆ మాట అంటాం మా అన్ని కార్మిక సంఘాలకే కాదు ఆర్టిజన్లకు కూడా చాలా బాధ వేసిందండి. వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపించిన తర్వాత ఒక రోజు కూర్చోబెట్టారు. శుక్రవారం రోజు, పోయిన శుక్రవారం కూర్చోబెట్టిన తర్వాత మీరు సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఏంటి డిమాండ్లు ఏంటి అని అడిగి మేము 2 ఇస్తాము, 4 ఇస్తాము, మీరు 6 పెట్టారు. ఈరోజు 4/12/2006 కట్ ఆఫ్ డేట్ పెట్టారండి. 4/12/2016 కట్ ఆఫ్ డేట్ పెట్టా. అట్లా మిగిలిపోయిన వాళ్ళు జెన్కోలో 500 మంది ఉన్నారండి, SPDCలో కొంతమంది ఉన్నారు, NPDCలో కొంతమంది ఉన్నారు, తర్వాత అన్మెన్ కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా రావాల్సిన వాళ్ళంతా ఉద్యోగాలు ఆనాడే రావాలి, 2017లోనే రావాలి వాళ్ళకి, కానీ ఇవ్వలేదు. మరి మీరొచ్చి ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేసింది? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చింది? 23,000 మందిని వాళ్ళు చేసేటప్పుడు మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాము ఒక ట్రేడ్ యూనియన్ గా. సత్యకుమార్ గారు, సెలవుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది. సంవత్సరానికి ఉన్నవే మాకు చాలా తక్కువ సెలవులు, ఆ సెలవులు కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి అనారోగ్యానికి గురయ్యో లేదంటే పని చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురైతే కనీసం అప్పుడు కూడా సెలవులు ఇవ్వట్లేదు. ఇన్ కేసు సెలవులు ఇచ్చినా కూడా జీతం కూడా కట్ అయిపోతున్నటువంటి పరిస్థితి అని కొంతమంది ఆర్టిజన్లు మా దగ్గర చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏంటి వాస్తవం? సత్యకుమార్ గారు, మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి ప్లీజ్. కంటిన్యూ. సార్, జనరల్ ఏంటి అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు రోజు 15 రోజుల ఈఎల్ అకౌంట్ లో దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు క్రెడిట్ చేస్తారు. మన 17 ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు 15 రోజులు క్రెడిట్ చేస్తారు. అంటే సంవత్సరానికి 30 రోజులు వాళ్ళ ప్రతి రెగ్యులర్ ఎంప్లాయీ కూడా వాళ్ళ లీవ్ అకౌంట్ క్రెడిట్ అయితే
ఒకవేళ కనుక మనం వాడుకుంటేనేమో మనం వాడుకున్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో కలిపి తీసేస్తారు, అంటే మైనస్ చేస్తారు. లేదు అంటే ఆ లీవ్ అకౌంట్ క్రెడిట్ అయితే ఓవరాల్ గా సర్వీస్ లో 300 రోజులు సీలింగ్ ఉంటది. ఒకవేళ ఎక్సెస్ ఉన్నా కానీ అక్కడికి సీలింగ్ చేసి పెడతారు. దురదృష్టకరం ఏంటి అంటే ఆర్టిజన్ దగ్గరికి వచ్చే వరకు ఆర్టిజన్ కార్మికులు సంవత్సరం మొత్తం కూడా ఆ లీవులు వాళ్ళు వాడుకోకపోయినా ఆ 30 రోజులు ఏవైతే ఉంటాయో అవి వచ్చే సంవత్సరం దాంట్లో కలపం. ఎందుకంటే ఈ 30 రోజులు కనుక వీళ్ళు వాడుకోకుండా పక్క పెట్టుకున్నా నెక్స్ట్ ఇయర్ వచ్చే 30 రోజులు ఏవైతే ఉంటాయో అదే 30 రోజులు లిమిట్ అయి ఉంటాయి. ఈ 30 ప్లస్ ఆ 30 60 కలిసే పరిస్థితి లేదు. లీవ్ అకౌంట్ ఎప్పుడు కూడా సంవత్సరానికి 30 తీసుకుంటారు, ఆ పాత బ్యాలెన్స్ ఇలా కలపరు. ఇదైతే పద్ధతి కాదు సార్ ఇది. ఎందుకు అంటే ఆర్టిజన్ స్టాండింగ్ రూల్స్ అనేటివి లోపభూయిష్టం. ఇక రెండోది నేను ఇంకొక విషయం మీకు చెప్తున్నాను. ఇంతకుముందు మీరు అడిగిన ఒకటి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ గురించి ఒక డిస్కస్ చేశారు. ఎస్పీడీసీఎల్ లో అన్మ్యాన్ వర్కర్స్ అందరూ ఆర్టిజన్ గా గుర్తించబడ్డారు. అదే ఎన్పీడీసీఎల్ లో ఉన్న వాళ్ళకు కనీసం ఆర్టిజన్ గా గుర్తించలేదని మీరు అడిగినారు. వాస్తవానికి ఏంటి అంటే ఎస్పీడీసీఎల్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అప్పుడు ఆర్టిజన్ గా గుర్తించబడ్డ తర్వాత ఎన్పీడీసీఎల్ లో టెక్నికల్ ప్రాబ్లం తోటి అగ్రిమెంట్ టెక్నికల్ ప్రాబ్లం తోటి 1600 మంది ఆర్టిజన్లు కాకుండా మిగిలిపోయారు ఎన్పీడీసీఎల్ లో. అయితే ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, యాక్సిడెంట్స్ కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, అందులో కొంతమందికి జేఎల్ఎం రిక్రూట్మెంట్ పోవడం కావచ్చు, మొత్తానికి ఓవరాల్ 1400 మంది ఉన్నారు ప్రస్తుతానికి. వీళ్ళందరూ కూడా చాలని జీతాలతో ఇవాళందరూ సెమీ స్కిల్డ్ జీతాలు తీసుకుంటూ వాళ్ళ బతుకు నిలదీస్తారు. అవి వాస్తవానికి కూడా మనం ఆలోచించుకుంటే ఒక ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తులను కనుక గమనించి చూస్తే ఒక జేఎల్ఎం తీసుకునే జీతానికి, ఒక ఆర్టిజన్ తీసుకునే జీతానికి, ఒక అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ తీసుకునే జీతానికి, అంటే ఒకటే వర్క్ చేసేటువంటి 3 కార్మికులు తీసుకున్నటువంటి జీతాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. వాస్తవానికి పీసీరేడ్ కార్మికులు ఉన్నారు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, చారిత్రాత్మక జడ్జిమెంట్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నది. కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నది. దురదృష్టవశాత్తు ఇక్కడ అది ఇంప్లిమెంట్ అవుతుంది, అయితే లేదు. రెండవది, ఇప్పుడు ఈ ఆర్టిజన్ల ఉద్యమం ఏదైతే ఉన్నదో అది ఇలా కొత్తగా పుట్టింది కాదు సార్. 2017లో అప్పుడున్నటువంటి 12 కార్మిక సంఘాలన్నీ కూడా టీటఫ్ గా ఏర్పడి దీని గురించి ఉద్యమం చేసారు. కాంట్రాక్ట్ లేబర్ అందరూ రెగ్యులరైజ్ చేయమని చెప్పి దాని తర్వాత 12-3 అగ్రిమెంట్ అయింది. దాని తర్వాత వీళ్ళు ఆర్టిజన్ చేసిర్రు. ఆర్టిజన్ చేసిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేటువంటి ప్రయోజనాలు మాకు వస్తలేవు, మేము ఆర్టిజన్లు కాదు, మాకున్నటువంటి విద్యార్థులను బట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, ఏపీఎస్సీ గురించి మాకు అడాప్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేశారు. 10 సంవత్సరాల ఉద్యమం ఇది. ఉద్యమం అనేది నాయకత్వం మారుతుంది, ఉద్యమ స్వరూపం మారుతుంది, కానీ ఉద్యమం మాత్రం అట్లా కంటిన్యూ చేసుకుంటూనే ఉంటది. ఇప్పుడు కాదని ఈ ఉద్యమం కంటిన్యూ అవుతూనే ఉంటది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు సగటున వాళ్ళ వయసు 50 సంవత్సరాలు ఉంటది. ఒక 10 సంవత్సరాల సర్వీస్ కంటే ఎక్కువ ఉండదు. సగటున ఆర్టిజన్ కార్మికుల యొక్క వయసు 50 సంవత్సరాలు. కనీసం సూపర్న్యూమరీ పోస్టులనే క్రియేట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని, గతంలో మనకు ఎగోసీలర్ దిగోసీలర్ ప్రాజెక్టులలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏ పోస్ట్ అయితే ఉంటుందో అదే పోస్ట్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఏపీఎస్సీబీ సంబంధించినటువంటి అన్ని రూల్స్ కూడా వాళ్ళ రాష్ట్ర పాదయాత్రలో వారు ఈ కార్మికులై కర్షకులై ప్రతి ఒక్కరి యొక్క సమస్య తెలుసుకున్నారు. నిజానికి కూడా వారు అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రజల సమస్యలన్నింటి కూడా అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తి బాగా నివేదించారు, గర్జించారు. నిజానికి కూడా మేమందరం సంతోషపడేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక నిజంగా వస్తే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చూసాం 7,000 జైలు పోస్టులు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేశారు. టెక్నికల్ గా ఒక శ్రీధర్ గారు చివరిగా ఏం చెప్తారు? శ్రీధర్ గారు ఏం చెప్తారు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వీళ్ళ న్యాయమైన సమస్యల పట్ల చిత్తశుద్ధితో చర్చలు పిలిపించి ఈ రాష్ట్రం లోపల ఈ సమ్మె వాతావరణాన్ని క్లోజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. రైట్ వజీర్ గారు కంక్లూడ్, చివరిగా ఏం చెప్తారు? చివరికి మేము చెప్పేది అదేనండి, ఈ ఆర్టిజన్ కార్మికులు ఎంతో కష్టపడి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఎస్పీడీసీలు కానీ, ఎన్పీడీసీలు కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కోలో ఉన్నటువంటి ఈ చిన్న జీతగాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. తర్వాత వాళ్ళని ఏదైతే సమ్మె జరుగుతూ ఉందో ఆ సమ్మెలో భాగంగా వాళ్ళ భయభ్రాంతులు గురి చేయకుండా మీరు ఒక పక్క కమిషనర్ గారి దగ్గర చర్చలు పెడుతున్నారు. 17వ తారీఖు చర్చలను ఎట్లా టర్మినేషన్ చేస్తారండి? టర్మినేషన్ చేయడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి భయాందోళన గురి చేయటం ఆపేసి వాళ్ళని చర్చలకు పిలిచి మేము 6 డిమాండ్లు పెట్టాము. 6 డిమాండ్లు పెట్టినప్పుడు మేము ఒక 2 ఇస్తాము, లేకపోతే 3 ఇస్తాము. దాని తర్వాత మాకు రావాల్సినవి కూడా ఉన్నాయండి. వాళ్ళు గ్రేడ్ చేంజింగ్ 5 సంవత్సరాలకి అని చెప్పి వాళ్ళు
మన స్టాండింగ్ ఆర్డర్లో ఇచ్చారు. అవి కూడా ఇవ్వట్లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ప్రభుత్వానికి అది తగదు. ఇది ఖచ్చితంగా ఈ ఆర్టిజన్ల విషయంలో, సమ్మె విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దీన్ని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వజీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే ఆర్టిజన్ల మొత్తం వైఖరిలో మాత్రం ప్రభుత్వ వైఖరిని అయితే ఆర్టిజన్లు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. 7 రోజులుగా తాము సమ్మె నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వం రెస్పాండ్ కాకపోవడం, కనీసం చర్చలకు కూడా తమను పిలవట్లేదని వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, ఈ మ్యాటర్ని సీరియస్ గా తీసుకోవాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి, మేము పెట్టినటువంటి 6 ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి కనీసం ఎన్ని చేస్తామో, ఎన్ని పరిష్కరిస్తామో అన్న దానికి సంబంధించిన ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ప్రభుత్వం ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది, అలాగే ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేంతవరకు కూడా ఆర్టిజన్లు అలాగే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను అయితే జీ తెలుగు న్యూస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇది వాటి DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.